ఆ! ఒక దగ్గర అంటాడాయన. ఆ! ఆ! అని అనుకుంటున్నానమ్మా నేను. ఆ! అదే భూమి అలా అదే అవగాహన అంటున్నాడు. అది చేసుకున్నాను. ఇది విశ్వమానసమా అని అడుగుతున్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు ఆ శూన్యతే అది. ఆ శూన్యతే విశ్వమానసుంట. విశ్వమానసు వేరు, శూన్యత వేరు కాదు. అదేనమ్మా. అయితే ఇక్కడ శూన్యతకి ఆ! విశ్వమానసం ఇక్కడ శూన్యతని గురించి చెప్తూ ఆ వర్డ్ కూడా యూజ్ చేసినట్టున్నారు అయితే. ఆ! ఆ! అదే మామూలు మాటలో చెప్పుకుంటే కవిత మనం అమ్మా. ఇప్పుడు శక్తి ఒక్కటే అది. శక్తి ఒక్కటే అయినప్పుడు కూడా విషయంగా ఉన్నప్పుడు అది ఏమైంది? అపరశక్తిగా ఉంది. అవునమ్మా. అపరశక్తిగా తను తన కల్పనల్ని పోషించుకుంటూ అది కొనసాగుతాంది. మీకు అర్థమైందా? కొనసాగిస్తున్నా తన దాంట్లో. ఊహలో కొనసాగుతాంది. అవునవునమ్మా. ఇప్పుడంటే ఇది దాని ఊహలో, దాని అభిప్రాయాల్లో అది ఏదైతే పెంచి పోషిస్తుందో దాని ఆయతన పార్శ్వం అంతా కూడా ముగించేసుకుంది. చనిపోయింది అక్కడ. చనిపోయినప్పుడు ఇదే శక్తి చూసారా? పరా, పరా, అపరా, పరా. పరా అంటే అది వ్యాపితం అన్నమాట. అవునమ్మా. చూసారా? అవునమ్మా. ఇది ఇంకా దీని సృష్టి పడిపోయిందండి ఇక్కడ. అవునమ్మా. దీని సృష్టి పడిపోయింది. ఈ సృష్టి లేదు. చూసారా? అంటే దీని భావాల్ని సృష్టి చేయట్లేదు ఇది అసలు. ఇంకా ఉత్పత్తి లేదమ్మా అక్కడ అసలు ఇంకా. పూర్తి ఖాళీ అయిపోయింది అనమాట. అవునమ్మా. అంటున్నాడు కృష్ణజీ అంటున్నాడు ఈ శూన్యమే చూసారా? ఇది ప్రత్యేకమైన మరణం. చూసారా? ఇది సంపూర్ణ మరణం అనమాట. అవునమ్మా. ఇది పూర్తిగా మరణించే ఇప్పుడు మనకు అర్థమైంది కదమ్మా. అర్థమైందమ్మా. అయితే కాబట్టి మనం ప్రత్యేకమైన దాని అంతాన్ని అంటే ప్రత్యేకమైన దాని మరణాన్ని శూన్యత్వం అంటున్నాం కదా. ఇక్కడ వ్యాపకమైనది అదే సర్వవ్యాప్తమైనది కూడా మరణిస్తుందంటారా అని అడుగుతున్నాడు. ఇది మీకు అర్థమైందా? ఇది సర్వవ్యాప్తమైంది కదా, కాబట్టి ప్రత్యేకమైన దాని మరణాన్ని శూన్యం అంటున్నాం మనం. అయితే ఈ సర్వవ్యాపకమైనది అదే ఏది శూన్యమే. అయితే ఈ సర్వవ్యాపకమైనది కూడా ఇక్కడ మరణిస్తుందంటారా అని అడిగితే కృష్ణజీ అంటాడు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది కూడా అదే. కృష్ణజీ ఏమంటున్నాడు చూసారా? ఇక్కడ ఈ మరణాన్ని మనం ఏం చెప్పుకుంటున్నాం? శూన్యం అంటున్నాం అన్నమాట. ఈ శూన్యత్వంలో ఇలా సర్వవ్యాపకమైనది ఏదైతే ఉందనుకుంటున్నామో ఆ వ్యాపితమైనది కూడా మరణిస్తుందా అని క్వశ్చన్ ఇస్తాడు అనమాట. అన్నప్పుడు ఈయన చెప్తున్నాడు నేను చెప్పాలనుకున్నది కూడా అదే. ఏంటంటే ఇది అయితే మరి క్షేత్రంలోని అంటే దేనినైనా అది అందిస్తుందా అని. అయితే బహుశా అదే ఒక్క నిమిషం దీన్ని మీరు ఎలాగే పట్టుకోండి. దీన్ని కూడా చూద్దాం. అది దేనినో అందిస్తున్నట్లుంది. అవును, ఆ ప్రత్యేకమైంది సర్వవ్యాపకమైంది మరణిస్తే అప్పుడు అది మరణమా? అవును, ఖగోళ శాస్త్రజ్ఞుడు విశ్వంలో ప్రతీదీ మరణిస్తుందని, విస్ఫోటనం అయిపోతుందని, అంతరిస్తుందని చెబుతున్నారు కదా. అయినప్పటికీ ఆవిడ ఏదో ఉంది అనిపిస్తుంది అని అంటున్నాడు. అవును, అది ఉంది. ఇప్పుడు మీకు ఇది అర్థమైందా? ఇప్పుడు శూన్యం అంటే ఆ సర్వవ్యాపితమైంది కూడా మరణించేస్తుందా? వ్యాపకము వేరు, వ్యాపితం వేరు. సర్వవ్యాపకం అంటే వ్యాపితమైంది. ఈ వ్యాపితమైంది కూడా ఈ సర్వవ్యాపకము ఇది ప్రత్యేకమైనది అనుకుంటున్నాం. అయితే ఈ ప్రత్యేకమైనది శూన్యంలోకి మరణిస్తుంది. తర్వాత సర్వవ్యాప్తమైంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. దీన్ని ఇంకొకసారి చెప్పుకుంటున్నాం అమ్మా. ఇక్కడ సర్వవ్యాపకమైనది, సర్వవ్యాప్తమైనది రెండు వ్యాపకమైనది రెండు ఉన్నాయమ్మా వచ్చింది. సర్వవ్యాపకమైనది అంటే ఇప్పటి వరకు ఇది అంతా ఉంది, దేని దాని ప్రకారం కదిలేను. అయితే ఇది ఎండ్ అయ్యింది, సర్వవ్యాపకమైనది ఎండ్ అయ్యింది కదా. అయితే ఇక్కడ సర్వవ్యాపితమైనది కూడా మరణిస్తుంది అంటున్నారు.
అంటే ఇప్పుడు అంటే దీన్ని అర్థం చేసుకోవాలి అంటే అక్కడ ఉండి మాట్లాడగలగాలి యాక్చువల్‌గా. ఇది ఏది మాట్లాడినా కూడా అది అవ్వదు. కానీ ఇక్కడ ఒక చర్చగా కాబట్టి ఆహ్, ఆహ్, ఇది మాట్లాడగలమో లేదో కూడా తెలీదు. అయితే ఇక్కడ నాకు ఏమని అవగాహన అవుతుందంటే ఇప్పుడు ఈ సర్వవ్యాపకమైనది మరణించడం అంటే ఆ శూన్యతలోకి ప్రతిదీ శూన్యమైపోతుంది. అంటే ఆలోచన మనకి ఎప్పటివరకు తెలుసు. ఆలోచన పుడుతుంది. కొనసాగుతుంది. చూసినప్పుడు అది మరణిస్తుంది. రాను రాను అసలు ఒక నిశ్శబ్దంలో అది ఉంటుంది కాబట్టి అదేంటంటే అక్కడ దానికి తగిన చర్యగా ఉన్నప్పుడు మాత్రమే ఆలోచన కలుగుతుంది. లేకపోతే అది నిశ్శబ్దం అవుతుంది. అలా ఆ శూన్యతలో నిశ్శబ్దంలో ఉంటుంది ఇంకా కదా! అయితే ఈ శూన్యతలో నిశ్శబ్దంలో ఉంది అనే ఒక స్పృహ ఉంది కదా! ఆ స్పృహ సర్వవ్యాపితమైనది అని అనుకుంటున్నాను. అయితే ఆ స్పృహ కూడా అంటే నేను చూసాను, నేను ఉన్నాను, నేను తెలుసుకున్నాను. ఇది ఇలాగా అనేది కూడా మరణించడమా సర్వవ్యాప్తమైంది అంటే? ఎక్స్టెన్షన్ ఇదే. చూశాను, చేశాను. అది చూసావా? అనుభూతి చెందాను అనేది మరణిస్తుంది అంతే. ఆ! ఇది కూడా ఎండ్ అవ్వటమా? అంటే కేవలం అక్కడ జరిగిన ఆ స్పృహ ఉంటుంది కానీ నాకది తెలుసు. నేను అలా ఉన్నాను. అది అందుతంది. అది ఇది ఫలానా చూశాను. అనేది కూడా మిగలదు. అంటే అలా చెప్పడానికి కూడా చూడ్డానికంటూ ఒకటి ఇంక లేని స్థితి ఉందా? ఆ, 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 ఆ. దానికి కావాలా అవును. అంటున్నాడు. అంటే నేను ఫలానాది చూసాను. నేను దాని స్పృహ కలిగి ఉన్నాను. అది నాకు తెలుస్తాంది అనే ఆ స్పృహ కూడా దాటి ఆవలగా ఒకటి ఉందా? అయితే దానికి ఇవతల ఉన్నది ఈ సర్వవ్యాప్తమైంది అనుకున్నప్పుడు, ఈ చూసాను, తెలిసింది, ఇది అనే ఈ స్పృహ కూడా అంతమవుతమా? ఇదా సర్వవ్యాప్తమైంది అంటే? వ్యాపకాలలో వ్యాపకాలలో మరణిస్తాను సునీల్. అవును. వ్యాప్తిలో మరణం ఎక్కడుంది? హ్మ్. నీకు అంటే ఇక్కడ అర్థమైందా? ఇక్కడ వ్యాపితాన్ని కూడా దాటి ఆవల ఒకటి ఉంది అన్నట్టు